పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం సింగనాపురం గ్రామానికి చెందిన గంట అనిల్ కుమార్ అనే యువ రైతు కూరగాయల సాగు చేపట్టాడు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన అనిల్ వ్యవసాయం మీద మక్కువతో కూరగాయల దిశగా అడుగులు వేశాడు. తనకు ఉన్న పొలంలో ఎకరంన్నర బీర, 20 సెంట్లు బెండ, మరో ఎకరా కూర అరటి పంటలను సాగు చేస్తున్నాడు. బీరను పందిళ్లు వేసి సాగు చేస్తున్నాడు. పందిరి విధానం ద్వారా ఖర్చు పెరిగినప్పటికీ నాణ్యమైన దిగుబడులను తీసే అవకాశం ఉంటుందని, పందిళ్లపై ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం పంటను పండించుకునే అవకాశం వల్ల రైతుకు లాభిస్తుందంటున్నాడు. ప్రస్తుతం కిలో 35 నుంచి 40 వరకు ధర పలుకుతోందని, పొలం వద్దకే వినియోగదారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారని రైతు చెబుతున్నాడు. మేము ఒక ఎకరన్నర బీర తోట పెట్టాము. స్టేకింగ్ పద్ధతిలో మేము సాగు చేసుకున్నాము. వీటికి స్తంభాలు వేసుకున్నాము. స్తంభాలకి, వైర్కి మొత్తం అన్నిటికీ రానుపోని ఖర్చులు ఒక 3,50,000 అయ్యింది. లాంగ్ సీడ్ ఇది కొంచెం క్రాప్ ఈల్డింగ్ గట్టా బాగుంది. స్టేకింగ్ వేసుకునేటప్పుడు 3mm వైర్లు వేసుకున్నాం. 3mmతో పాటు 1.6mm కూడా అడుగున్నర కోట పెట్టుకున్నాం. దాంతోపాటు ప్లాస్టిక్ వైర్లు అడుగుకు ఒక వైర్ పెట్టుకున్నాం. డ్రిప్ హోల్స్ ప్రకారం హోల్కి ఒక డ్రిప్ వేసి ఒక విత్తనం వేసుకోవడం జరిగింది. అడుగున్నరకి ఒక విత్తనం వేసుకోవడం జరిగింది. ఇందులో అయితే పాంపర్ తెగులు, లీఫ్ మైనర్ ఎక్కువ ఉంటుంది. వాటితో పాటు ఎండాకు తెగులు కూడా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈల్డింగ్ అంతా బాగుంది. రెండోది ఏమొచ్చి ఈ పంటతో పాటు బెండ వేయడం జరిగింది. దాంతోపాటు చుట్టుపక్కల ఒక ఎకరన్నర కూరటి ఒకటి వేయడం జరిగింది. ఇదైతే కొంచెం బాగుంది, ఎందుకంటే కొంచెం తక్కువ డేస్లో క్రాప్ అయిపోతుంది కాబట్టి క్రాప్ బాగుంది. ప్రజెంట్ మార్కెటింగ్ అయితే మేము పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం వేసుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడికే వచ్చి 35 రూపీస్, 40 రూపీస్ ఈ లెక్క ప్రకారం తీసుకెళ్తున్నారు. కవర్ ఖర్చులు కానీ ఏవైనా వాళ్ళే పెట్టుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఎకరన్నరకి అయితే మేము సీడ్ కాస్ట్ వచ్చేసి దగ్గర ఒక 18,000 రూపీస్ వరకు అవుతుంది. రెండోది వీటికి ఏమైనా చీడపీడల బాధలు ఉండేటప్పుడు రసాయనాలు గట్ట వీటికి ఒక దగ్గర ఒక 30,000 వరకు ఖర్చు అవుతుంది. మనము డ్రిప్ ద్వారా న్యూట్రియన్స్ కానీ, మైక్రో న్యూట్రియన్స్ కానీ ఏవైనా ద్వారా మనము డ్రిప్ ద్వారా పంపించుకుంటాం. అవి ఒక 10,000 వరకు ఖర్చు ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే ఈ ఎకరన్నరలో దగ్గర మనకి ఇదే విధంగా మార్కెట్ ఉంటే దగ్గర ఒక 3,50,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ నెట్లకు కానీ పైన మనం పందిరికి కానీ ఏం చేసుకున్నా పందిరికి అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయింది, 3 lakhs వరకు. ఇప్పటికి 55 రోజులు అవుతుంది నాటి. మేము ట్రిల్లీస్ 3 లక్షలు పెట్టి ఎకరాకి వేయించుకున్నాం. ఈ వెరైటీకి వచ్చేసి మనకి 45 రోజులు కటింగ్కి వస్తుంది. ఈ నాటాక విత్తనాలు కాస్ట్ వచ్చి మనకి ఎకరాకి 20,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. దీనికి ఎరువులు యాజమాన్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువుల ఎరువు గత్తం ఎకరాకి ఒక 5 టన్నులు వేసాక తరువాత దాంట్లో మొక్క నాటాక 15 రోజుల తర్వాత ఒక పురుగు మందు స్ప్రేయింగ్. ఈ వెరైటీకి వచ్చేసి 45 రోజుల్లో క్రాప్ కాబట్టి ఏదైనా ఎరువులు DAP రకం ఎరువు, తర్వాత ఒక 15 రోజుల తర్వాత పొటాసు, మనకి 25 రోజుకి ఫ్లవరింగ్ వస్తుంది. అప్పుడు బోరాను ప్లస్ 13-0-45 ఇవి కలుపుకొని ఇవ్వాలి. ఇచ్చాక దీనికి పసుపాకు ఎక్కువ, ఎల్లో ఆకు, దీంట్లో తెగులు మజాక్ వైరస్, ఆ వైరస్కి అనమాట మ్యాక్సిమం మందులు ఇవ్వాలి. ఇంతవరకు గవర్నమెంట్లో మనకి సబ్సిడీస్ ఉండేవి. మనకి ఎకరాకు వచ్చి ఆలే పోల్సేసి ఇచ్చోలే, లేదంటే మనకి 2 లక్షల సహకారం ఉండేది. ఈ గవర్నమెంట్లో మనకి ఏం రాలేదు. వస్తుంది అంటారు కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కూరగాయల సాగులో పందిరి విధానం ఆదరణ పొందుతున్న నేపథ్యంలో సాగుదారులకు ప్రభుత్వం తరఫు నుంచి రాయితీలు ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.